ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. యెహోవా తోడై ఉన్నాడు అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి? యోసేపుకు. ఎందుకు తోడై ఉన్నాడు? నమ్మకస్తుడిగా జీవించాడు కనుక, దేవుని ఆనుకొని జీవిస్తున్నాడు కనుక. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ సర్వశక్తి గల దేవుని నామస్మరణ చేయటం, ఆయన యందు విన్నపం విజ్ఞాపనం చేయటం మానలేదు కనుక ఆయనకు దేవుడు తోడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, ఆ సత్యం అతను ఏది చేస్తే అది అద్భుతంగా వర్ధిల్లుతుందంట. ఆ విషయాన్ని ఆ ఇంటి యజమాని ఐగుప్తు అయినా నుండి గుర్తెరిగాడు. ఇతడు ఏది పట్టుకున్నా కానీ, ఏది అతనికి అప్పచెప్పినా అద్భుతంగా జరుగుతున్నాయి, సఫలమవుతున్నాయి అని గుర్తించాడు. ఎందుకు తెలుసా? అతను కూడా తెలుసుకున్నది ఏంటంటే, ఇతనికి యెహోవా తోడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు అనే సత్యం గుర్తెరిగిన అతని ఇంటి పైన మొత్తటి పైన అధికారిగా, పరిచారకుడుగా ఉంచాడు. తన ఇంట్లో ఉన్న వర్కర్స్ అందరికీ, తన కుటుంబంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విషయం పైన అధికారిగా ఉంచాడంట. ఎంత గొప్ప నమ్మకమో చూడు, ఎంత గొప్ప నమ్మకం సంపాదించాడు నా ప్రియ సహోదరి సహోదర. దేవుని ఆశ్రయించిన వాడు, దేవుడు తోడై ఉంటే ఇటువంటివే జరుగుతాయి. నిజమే నా ప్రియ సహోదరి సహోదరుడు, గొప్ప కార్యాలు ఇవన్నీ జరుగుతాయి. నేను కళ కన్నాను, ఆ కళ నాకు చూపించాడు దేవుడు. మరొక్కసారి నేను కలగన్నప్పుడు ఆ కళలో ఈ యొక్క బిల్డింగ్ పైన, నాకు ఇచ్చిన ఈ గృహము పైన మందిరం కట్టబడి ఉన్నది. ఆ మందిరంలో పరిశుద్ధ గ్రంథం చేతబుచ్చుకొని, తెల్లటి వస్త్రాలు ధరించుకొని మనుషులు తిరుగుతున్నట్టు నేను చూశాను. నా ప్రియ సహోదరి సహోదరుడు, అంటే రాబోయే రోజులలో ఒక మందిరం నాకు పైన అనుగ్రహింపబడుతుంది. అక్కడ పరిశుద్ధ గ్రంథం తీసుకొని తిరుగుతున్నటువంటి మనుషులు లాంటి వాళ్ళు, అంటే సంగమ కట్టబడుతుంది అనేటువంటి సంకేతనం దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చాడు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం క్రితం ప్రభువును నాకు ఇచ్చిన దర్శనం ఏమైంది, ఎంతకాలం పడుతూ ఆలస్యమవుతుందని చెప్పి నేను ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు మరొక దర్శనం చూశాను. నేను నా భార్య ఇద్దరం కూడా కింద ఉన్నాం, నిల్చొని ఆ పంపు దగ్గర పైకి పాత్రలో అందిస్తుందని చూశాం. అంటే అక్కడ పైన మనుషులు ఉన్నారని అర్థం, పరిచయం ఇస్తున్నానని అర్థం, సంఘం ఇస్తున్నానని అర్థం. ఈ కళలు నాకు దేవుడు కళల దర్శనాలు నాకు ఇచ్చినాయి, ఈ నెరవేర్చబడాలి. కళలు దర్శనం నెరవేర్చకుండా మానవ నా ప్రియ సహోదరి సహోదరుడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. నేను అనుకుంటాను, నాకు దేవుడు తోడై ఉన్నాడు. నన్ను కూడా విడవలేదు కనుక, నన్ను ఎడబాయలేదు కనుక నేను ఈ స్థితిలోని, ఈ సమయంలో, ఈ గడియలో ఎలా ఉంటున్నానంటే నా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు. అందుకే నేను అంటున్నాను, నా మీద అసూయ, నా మీద ద్వేషం, నా మీద పగ పెంచుకున్న వారులారా, ఇప్పటికైనా గ్రహించండి. ఒక గుడ్డివాని మీద ఎందుకింత పగ? ఒక గుడ్డివాని మీద తనకు తాను ఏ పని చేసుకోలేని, ఒంటరిగా ప్రయాణం చేయలేనటువంటి ఈ దౌర్భాగ్యుని పైన ఎందుకండి దేవుడు సహాయం ఉండి నడిపిస్తున్నాడు కదా? ఎందుకు మీకు అసూయ? ఎందుకు మీకు ద్వేషం?
నేను ఇదే అడుగుతున్నాను ఈరోజు. నా మాట నీకు నచ్చదు, నా మాట కఠినంగా ఉంటుంది, నా పద్ధతులను కఠినంగా ఉంటాయి. మీ మార్గంలో నడవాలంటే నేను నడవలేను. ఎందుకంటే నా దేవునితో నేను మాట ఇచ్చాను, ఇల్లు కట్టించు ప్రభువా, నేను నీ యొక్క పరిచర్య చేస్తా, నీలో నడుస్తాను ప్రభు అన్నప్పుడు, నేను సువార్త ప్రకటించడం దేవుడు నాకు చెప్పినప్పుడు ఆ సువార్త ప్రకటించడం ప్రారంభించాను. నేను బ్రతుకున్నంతకాలం సువార్త ప్రకటించాల్సిందే, ఆయనకి ఇచ్చిన మాట నెరవేర్చాల్సిందే. కాబట్టి నా మీద నువ్వు ఎంత ఒత్తిడి తెచ్చిన మీరందరూ, నా మీద ఎటువంటి ప్రభావం చూపినా, నేను దేవుని సువార్త వదిలేసి మీ అంట ప్రయాణం చేయలేను. నేను మీ అంట మీ మాటకు లోబడి నడవలేను. ఇది నా నిర్ణయము. నా మాటను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? నా ప్రణాళికలు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? దేవుని ప్రణాళికను నన్ను ఎందుకు బలవంతంగా ఇబ్బంది పడుతున్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకోమని అడుగుచున్నాను. నేను మీకు ఫ్రీ ఇచ్చాను కదా, మీ ఇష్టమైన దగ్గరికి వెళ్ళొచ్చు, ఇష్టమైన దగ్గర రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎవరైనా అబ్జెక్షన్ పెట్టలేదు ఎక్కడికి. కానీ నా మాటలకు అడ్డు రాగాకండి, నా పనికి దేవుని పనికి అడ్డు రాగాకండి. అదే కదా నేను కోరుకునేది. అందుకే కదా నా అన్నదమ్ములను, రక్త సంబంధికులను, బంధువులను వదిలేసి దూరంగా వచ్చింది. అందుకే కదా దేవుడు నన్ను దూరంగా తీసుకొచ్చాడు. అందుకే యోసేపును కూడా ఆ యొక్క తండ్రి దగ్గర నుంచి, అన్నదమ్ముల నుంచి, రక్త సంబంధాల దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళాడు ఐగుప్తుకి. కారణం అతను ఆశీర్వదించాలని, అతని కళ నెరవేర్చాలని, ఆ కళ దర్శనం నెరవేర్చాలని కదా నన్ను కూడా ఈ గొడవడ పట్టుకు తీసుకొచ్చింది. నా ప్రభువు, నా రక్షకుడు, ఆయన పని చేయించుకోవాలని, నాకు ఇచ్చిన కళ దర్శనం నెరవేర్చాలని కదా. నన్ను ఎందుకు అర్థం చేసుకోరు? ప్రతి మాట అబద్ధమని, నిజము కాదని ఎందుకు నాతో వాదాపవాదాలు చేస్తారు నా జీవితంలో? నమ్మకపోతే నమ్మగాకో. నా ప్రియ సహోదరి సహోదరు, యోసేపు చరిత్ర చదివినప్పుడు నాకు బాగా దుఃఖపడుతుంది. ఎన్ని నేను చెప్పేది యథార్థమే, ఒక్కటి అబద్ధం కాదు. నా ప్రియ సహోదరి సహోదరు, యోసేపును దేవుడు దీవించాడు. యోసేపును దేవుడు దీవించాడు. ఆ కళ దర్శనం నెరవేరింది, నెరవేర్చబడుతుంది. చూడమ్మా, 41వ అధ్యాయం 38వ వచనం నుంచి. దేవుడు సమస్తమును నీకు తెలియపరిచను గనుక నీ వలె వివేక జ్ఞానము కలిగిన వాడు ఎవరునూ లేడు. నువ్వు నా ఇంటికి అధికారమై ఉండవలెనని, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండుదురని, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలో ఉన్న ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి ధరింపజేసి అతని మెడకు బంగారపు గొలుసు వేసి అతని 2వ రథం మీద కూర్చోబెట్టి అతనికి వందనము చేయుడని ప్రైజ్లా అతని ముందు ప్రజలు కేకలు వేసిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమన్నారు సహోదరులు? ఏమన్నారండి? నువ్వు మాకు ఏలేవాడిగా ఉంటావా, మాకు అధికారిగా ఉంటావా అంటే, దేవుడి యొక్క కళదర్శనాన్ని అంత చులకనగా, అంత చులకన భావంతో, అంత ఏలన రీతిలో మాట్లాడతావా? మరి ఇప్పుడు నెరవేరిందా లేదా? ఐగుప్తులో
ఓ రాజు తర్వాత రాజు లాంటి ప్రధానమంత్రిగా, రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి సీట్లో మరి యోసేపు కూర్చోబెట్టాడే దేవుడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు, అధికారిగా ఉంచాడే. నువ్వు అంత చులకన బావా, కళ దర్శనాలంతా అంత చులకన బావా, కళలంతా అంత చులకన బావా. అనేక కళలు కన్నా నేను ఆ కళ గురించి ప్రార్థన చేసినప్పుడు నాకు జవాబు కూడా వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆ కళాభావం ఇలా ఉందని చెప్తే అలా కూడా జరుగుతాయా, అలా కూడా చూపిస్తాడా దేవుడు అని చెప్పి హేళన చేసిన రోజులు కూడా ఉన్నాయి. చూపిస్తాడు. తను నడిపించుకునే మనిషికి, తను క్షేమం కోరిన మనిషికి, తను పని చేయుచున్న మనిషికి చూపిస్తాడు దేవుడు. అనేక సంగతులు బయలుపరుస్తాడు. అంతేకాదు, నేను ఈ స్థలంలో నిలబడి ఈ స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నా కుటుంబాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో అది కూడా నాకు అనేక మార్లు బయలుపరిచినప్పుడు నేను ఫోన్లు చేసుకొని చెప్పా. అనేక మందికి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా, వాళ్ళ జీవితాల్లో నెరవేరినాయి కూడా. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇలా ఉంటుంది. అంతే, దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఇలా ఉంటాయి. ప్రజలు చులకన భావం చేసి మాట్లాడితే, ప్రజలు అల్లరి చేస్తే, అల్లరి చేసేవాళ్ళు అపవాది సంబంధించిన మనుషులే. దుష్ట స్వభావం, అసూయ, ద్వేష భావాలు, పగతో నింపబడిన వారే, ఒక దేవుని సేవకుని అవమానపరచాలని ఉద్దేశం కలిగిన వారే. దానికి శిక్ష తప్పదు. ఇప్పుడు కాకుండా కానీ రాబోయే రోజులలో అనుభవించక తప్పదు. ఎందుకంటే అది దేవుడు నిర్ణయించిన సమయాలు, అది దేవుడు ఏర్పాటు చేసిన సమయాలు. అంత చులకన భావన చేసిన అన్నదమ్ములు, నువ్వు మాకు ఏలిన వాడిగా ఉంటావా, మాకు అధిపతిగా ఉంటావా అన్నవాడు ఈరోజు ఏమవుతుంది? కాలేదా? దేవుడు చెప్పిన ప్రకారము, దేవుడు కళ దర్శన ప్రకారం కాలేదా? దేవుడి యొక్క కళ దర్శనం అర్థమైందా? కానే కాదు, ఎప్పటికీ కానే కాదు. దేవుడు గొప్పవాడండి, దేవుడు మహిమ కలిగినవాడు, దేవుడు శక్తి కలిగినవాడు, దేవుడు ప్రభావం కలిగినవాడు. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలోచన చేసుకోండి. ఈరోజు 42వ అధ్యాయం 6వ వచనం చదవమా. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమును అమ్మకము చేయువాడిగా ఉండెను గనుక యోసేపు సహోదరులు వచ్చి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే అపవాసం చేశారో, ఎవరైతే ఆ కళ భావం ఇంకా మరింత పగబట్టి చంపాలనుకున్నారో, అసూయ ద్వేష భావాలతో దేవుడు ఆశీర్వదించినటువంటి, దేవుడు రాయమన్న పుస్తకాలన్నీ రాసినప్పుడు, దేవుడు రాయమన్నటువంటి రీతులన్నీ రాసినప్పుడు నన్ను కూడా అపవాసం చేశారు. ఇవన్నీ అబద్ధాలు అన్నారు. కానీ నేను అబద్ధాలు చేయడానికి నాకు అవసరం ఏంటండి? నా దేవుడు ఇక్కడ నన్ను కూర్చోబెట్టి రాయించాడు, నా గుడ్డితనంలో రాయించాడు. నువ్వు రాయ్ అన్నాడు. అనేక మంది పాస్టర్లు ఉన్నారే, అనేక మంది చదువుకునే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారే దేవుని పరిచర్యలో, వాళ్ళు ఎందుకు రాయలేకపోతున్నారు? అల్పునైన నాతో ఎందుకు రాయించాడు పుస్తకాలు? నాతో కరపత్రాలు ఎందుకు రాయించాడు? నాతో సువార్త వెలుగు పత్రికలో సందేశాలు ఎందుకు రాయించాడు? ఒకసారి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. లోకంలో ఉన్న నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తూ, లోకాశాలతో జీవిస్తూ ఉన్న వారికి ఏం అర్థమవుతుంది? నా జీవితం, నా బ్రతుకు ఏమైనా అర్థమవుతుంది? ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న వారికి అయితే అర్థమవుతుంది నా జీవితం అంటే ఏంటో. ఎవరు నడిపిస్తున్నారో? యోసేపును నడిపించాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు, కళ దర్శనం నెరవేర్చాడు. చదవమ్మా.
యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనాలు చేశారు. అరే, నీకు మేము నమస్కారం చేయాలా? మేము అధిపతిగా ఉంటావా? మాకు ఏలినవాడిగా ఉన్న ఆ యొక్క సహోదరులు ఇప్పుడు ముఖము నేల వరకు మోపి వందనాలు చేశారంట. ముఖము నేల వరకు మోపారు, వందనాలు చేశారంట. ఎవరికే? ఎవరినైతే నువ్వు గుంటలు పడేసావో, ఎవరినైతే ఈ కళలు ఎలా నెరవేరుతాయో చూద్దామన్నావో, ఎవరిని అయితే ఈ యొక్క ప్రణాళికను పాడు చేద్దామనుకున్నావో, వారికి నీ శాతనైందా? దేవుని ప్రణాళికను పాడు చేయడానికి నీ శాతనైందా? దేవుని యొక్క కళ దర్శనాన్ని పాడు చేయడానికి నీ శాతనైందా? కానే కాదు. బాగా గుర్తుంచుకోండి ఓ క్రైస్తవులారా, ఓ క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనుషులారా, క్రైస్తవ సమాజమా, ఆలోచన చేసుకోండి. ఈరోజు మీ మనసులు మార్చుకోండి, మీ ఆలోచన విధానం మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. దేవుని బిడ్డగా నేను చెప్తున్నాను, ఒకవేళ నీ కుటుంబ సభ్యులపైన, ఇతరులపైన, నీ అన్నదమ్ముల మీద, నీ అక్క చెల్లెల మీద, నీ తల్లిదండ్రుల మీద పగ పెంచుకున్నావా? వచ్చే దేశంతో రగులుతున్నావా? మానండి. ఎవరి ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తంలో ఉన్న వారిని జోలికి వెళ్ళకండి. దేవుని ప్రణాళికలో ఉన్న వారిని వెళ్ళకండి. దేవుని పరిచయం చేస్తున్న వారి జోలికి వెళ్ళకండి. వారి పరిచయం పాడు చేయాలని ప్రయత్నం చేయకండి. నష్టపోతారు. కరువు వచ్చింది, తినటానికి తిండి గింజలు లేవు, అల్లమటించి చనిపోతాము అనేటువంటి స్థితి వచ్చినప్పుడు తిరిగి ఆ యొక్క సహోదరుడి దగ్గరికి రావాల్సి వచ్చింది. ఈ స్థితి ఎవరు కల్పించారు నీకు? దేవుడే కల్పించాడు. దేవుడే కల్పిస్తాడు. ఒకరోజు యోసేపు గారి యొక్క సహోదరులకు, అన్నదమ్ములకు కలగజేసిన స్థితి నీకు వస్తుందేమో. తిరిగి అతని దగ్గరికి వెళ్తావేమో, వారి దగ్గరికి వచ్చి దేహ అంటావేమో, సహాయం అడుగుతావేమో. ఈరోజు నీకు ఉండవచ్చు, ఈరోజు నువ్వు తినవచ్చు, నువ్వు ఈరోజు బాగా సుఖంగా బ్రతకవచ్చు. కానీ ఒకరోజు వస్తుంది, యేసు ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్న బిడ్డల దగ్గరికి నిన్ను నడిపిస్తాడేమో. అప్పుడు నీకు దిక్కంతరం గత్యంతరం లేక అక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమో. ఆలోచన చేసుకోరు ఈరోజు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో ఈరోజు. ఇది నిజంగా హృదయపూర్వకంగా నేను చెప్తే ఆశ్చర్యిస్తున్నా, నా మనసు పూర్తిగా ఆశ్చర్యిస్తున్నా. నా జీవితం ఇలా జరిగింది, యోసేపు జీవితం ఇలా జరుగుతుంది. కాబట్టి దేవుడు తన ప్రణాళికలో ఉంటాడు, తన ప్రణాళిక ప్రకారం జీవిస్తాడు. కాబట్టి గొప్ప కార్యాలు చేసే దేవుడు. తన తల్లిదండ్రులు, సూర్యచంద్రులు అంటే తల్లిదండ్రులు, వీళ్ళు వెళ్ళిపోయి యాకోబు యొక్క భార్యలు అందరినీ తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రభు యోసేపు దగ్గర సాగిలపడినటువంటి చరిత్ర ఆ యొక్క 44-45 అధ్యాయాలలో మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలకించి. కళ ఎప్పటికీ వ్యర్థం కాదు, కళ దర్శనం ఎప్పటికీ అర్థం కాదు. నా కుమార్తె ఒకరోజు బస్సు కింద పడి నానా అన్నట్టు కేక పడింది నాకు. నేను ఉలిక్కిపడి లేచాను. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా, నేను ఎటువంటి యొక్క ప్రణాళిక ఏమై ఉందో నాకు తెలియదు, కానీ ఒకవేళ నా కుమార్తె బస్సు కింద పడితే గాన ప్రాణాన్ని జరగకూడదు ప్రభువా, దయతో కాపాడు ప్రభు, ఈ అపాయం నుంచి కాపాడు ప్రభా. ఒకవేళ ఇటువంటి అపాయం జరిగినా ప్రాణహాని జరగకుండా కాపాడు ప్రభు అని 2 నెలలు ప్రార్థన చేశా. ఎన్ని నెలలు? 2 నెలలు ప్రార్థన చేశా. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, ఏడుస్తూ ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి నా కూతురు. ఏంటమ్మా అన్న? నాన్న, ఈరోజు నేను చనిపోవాల్సిందే నాన్న. ఏమైంది? బస్సు ఎక్కితే నాన్న కాలు జారింది, మెట్టు ఇదే కాలు జారి కింద పన్నాను నాన్న. అయా వెనక టైర్లో వచ్చి నన్ను ఆనుకున్నాయి నాన్న. ఇంకా కొద్ది క్షణాల కేకలైపోతే ప్రజలు నేను టైర్ల కింద నలిగిపోయేదాన్ని నాన్న అని చెప్పినప్పుడు నాకు కళ గుర్తుకొచ్చింది. కానీ నా కుమార్తెకి ఏం కాల,
చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. జరగబోయే విషయాలు తెలియపరిచే దేవుడు నా దేవుడు. ఇటువంటి సంఘటనలు ఎన్నో నా జీవితంలో జరిగినాయి. దేవునికి వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించినందుకు నీ స్తోత్రాలు. ప్రభువా, నా మొర ఆలకించినందుకు స్తోత్రాలు. నా కుమార్తెకు ప్రభు హాని లేకుండా కాపాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా అని నువ్వు ఇచ్చిన కళ దర్శనం నెరవేరింది. కానీ ప్రాణహాని కలగకుండా కాపాడావు తండ్రి, మీ స్తోత్రాలని నాకు బాగా దేవుడు మహిమ కలిగిన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కళ దర్శనాలు, అర్థాల భావాలు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కనుక్కోండి. దేవుడు అనుగ్రహించిన కళ అయితే ఇది నెరవేర్చడానికి కలిగే అపాయం అయితే తప్పించమని ప్రార్థన చేసుకోవటానికి మనకు అవకాశం దేవుడు ముందే ఇస్తాడు. దేవుడు మనకు ముందే అనుగ్రహిస్తాడు. దాన్ని పాటించండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే గొల్లపూడిలో ఉన్నటువంటి అరుణపాల్. అతని డబ్బులు పంపించి ఈరోజు ఇక్కడ శిబిరంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని సిద్ధపరచు చేస్తున్నారు. అతని గురించి మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. అతని యొక్క ఉద్యోగము, అతని వివాహం గురించి, అతని తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. అతన్ని ఇంకా వర్ధిల్లింపచేయాలని, ఎవరైతే ఈ యొక్క శిబిరంలో వచ్చిన వారికి భోజనాలు కానీ ఈ వాక్యోపదేశం చేయటానికి ఈ మధ్యకాలంలో స్పాన్సర్ చేస్తున్నారు, వారు అందరికీ గురించి నేను ప్రార్థన కంటిన్యూ చేయాలి. కాబట్టి ఈరోజు భోజనం ఏర్పాటు చేసిన అరుణపాలన గురించి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, నీ కుమారుడు నాయన గోలపూడిలో ఉన్నటువంటి అరుణపాలు గారు ప్రభా, తన యొక్క ఉద్యోగంలో నుంచి, తన వచ్చిన జీతంలో నుంచి కొంత సొమ్ము ప్రభా ఈరోజు ఈ ఒలివ ప్రార్థన శిబిరంలో ప్రభా ప్రతి శుక్రవారము జరుగుతున్నటువంటి నైనా ఆరాధనలో ఇక్కడికి వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాటు చేయటానికి ప్రభా, ప్రతి ఒక్క తండ్రి ఒక్కరికి భోజనం సిద్ధపాటు చేయటానికి ఒక శుక్రవారం నా పక్షాన చేయమని అతను పంపిన ఆ ధనాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు నాయన ఇక్కడికి వచ్చిన ఈ బిడ్డలందరికీ కూడా నాయన అరుణపాలు పక్షాన భోజనం ఏర్పాటు చేయించుండగా నా తండ్రి, నా దేవ, అతన్ని బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అతనికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి ప్రభా. ఉద్యోగంలో తరికి దయచేయండి, అభివృద్ధి దయచేయండి, ప్రమోషన్ దయచేయండి ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నారు ప్రభా. తల్లిదండ్రులు వివాహం చేయాలని నాయన కుమారునికి ఆశపడుతున్నారు. ఆ యొక్క ప్రభు కుమారుని, ప్రభు లీలా గారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ ప్రయత్నాలు కూడా సఫలం చేసి మంచి జీవిత భాగస్వామిని నాయన భర్తకు లోబడి, భర్తను అనుసరించి అర్థం చేసుకొని జీవించగలిగినటువంటి ఒక స్త్రీని నీ కుమారునికి భారీగా తీసుకొచ్చి ప్రభా జతపరిచి వివాహం చేయమని అడుగుచున్నాను తండ్రి. వారి కుటుంబం యావత్తు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండటానికి కృప దయచేయమని నాయన. ఎదిగో కుమారుడు ఎంత డబ్బు అయితే హెచ్చించి నీ శిబిరానికి పంపించాడో అంతకన్నా 1000 రెట్లు అధిక ధనాన్ని వారికి ప్రభు అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించమని, ప్రతి విషయంలో అభివృద్ధి దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ అందరూ వచ్చి మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు గురించి సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. ఈరోజు ప్రభా నాయన ఈ యొక్క ప్రభు 2024 సంవత్సరం మే నెల 17వ తారీఖు శుక్రవారం రోజు ఈ విధంగా నీ సన్నిధిలో, నీ మందిరంలో కూడుకుని మేమందరం ఈ ఉపవాస ప్రార్థన కూడికలో పాలిభాగస్తులు అవటానికి కృప దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. వారికి ప్రార్థనాత్మను ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. అనేక విషయాలు మనవి చేసుకోగలిగే భాగ్యం, ధన్యతను ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలయా. ఇదిగో ప్రభా, వాక్యోపదేశంలో మీరు ఉన్నారు తండ్రి, మీ స్తోత్రాలు. యేషేబు యొక్క చరిత్రలో కొంత భాగం
తన సహోదరుడు కలిగి ఉన్న అసూయ ద్వేష భావాలను పగను ఎవరించడానికి కృప దయచేశావు. అంతేకాదు నా తండ్రి నా దేవా, మీ యొక్క కళ దర్శనాన్ని మీరు ఎలా నెరవేర్చారో తండ్రి ఆ విధాన్ని కూడా వివరించడానికి కృప దయచేశావు తండ్రి. మీ స్తోత్రాలయ. అంతేకాదు కానీ తండ్రి, యోసేపుకు ఏ విధంగా తోడుగా ఉన్నావు ఆ ప్రకారం నాకు తోడుగా ఉన్నావు నాయన. యోసేపు తన కుటుంబంలో చిన్నవాడై ఉన్నాడు. నేను కూడా నాయన నా కుటుంబంలోని చిన్నవాడే ఉన్నప్పటికీ ఇదిగో నన్ను కూడా ప్రభు ఆదరించావు. నా తండ్రి చేసిన ప్రార్థన కావచ్చు, నా తల్లిగారు చేసిన ప్రార్థన కావచ్చు, ఆయన నీ పరిచయలో చేసిన పరిచర్య కావచ్చు, నాయన నన్ను ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. మీ స్తోత్రాలు. నన్ను కూడా ఈ విధంగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ చిత్తంలో నీ ప్రణాళికలో ప్రభా కళ దర్శనాలన్నీ నెరవేర్చుతున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా నాయన నా జీవితం ఎంత ఉంటో చేసే జీవితం ఏమై ఉన్నదో అది నాకైతే తెలియదు, కానీ నాయన దృష్టి లేని వాడిని ప్రభా నా మీద దయ చూపించండి, నా మీద కనికరం చూపించండి ప్రభా. నా మీద ప్రభా ఎవరు మనుషులు జాలి కాదు, నీ జాలి కావాలి, నీ కనికరం కావాలి, నీ కృప కావాలి ప్రభా. మనుషుల జాలి అక్కర్లేదు ప్రభా. నాయనా మనుషులతో దయ ఈరోజు సాయం చేస్తారు, రేపు నేను సాయం చేస్తే నన్ను బ్రతికావంటారయ్యా. వద్దు నాన్న, వద్దు నా ప్రభా. మనుషులు ఈరోజు నాయనా నాకు ఏమన్నా ఆహార పదార్థం సిద్ధపాటు చేసి నాకు పెట్టవచ్చు కానీ ప్రభా రేపు నేను పెడితేనే నువ్వు బ్రతికావంటారయ్యా. నాకు వద్దు ప్రభా. అయ్యా ఏ మాట నీ మా సన్నిధిలో నేను వడంబడిక చేసుకున్నాను ఆ మాటను నెరవేర్చమని అడుగుతున్నాను తండ్రి. దయచేసి ప్రభా నీ పరిచయలో నన్ను వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మీ ఉపాసనలు చేర్చుకుని ప్రతిఫలం దయచాం. మా ప్రభుని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా